14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం. 35 బంతుల్లోనే సెంచరీ. మొన్న ఏడ్చాడు, ఇవాళ ఏడ్పించాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే 3 అంకెల మార్కు అందుకున్నాడు. కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. హేమాహేమీ బౌలర్లను సైతం ఉతికారేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కొట్టాడు. గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జెయింట్స్తో తొలి మ్యాచ్ ఆడగా 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్లో స్టంపౌట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లటం అందరినీ కదిలించింది. కాగా ఈ రోజు మాత్రం తన కసిని, సత్తాను చూపించాడు వైభవ్. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ అదిరే ఆరంభమిచ్చాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కుర్రాడు మరో 18 బంతుల్లో మరోసారి 50 మార్క్ అందుకున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 రన్ చేసి అవుటయ్యాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ వేలంలోకి వచ్చాడు. అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడ్డాయి. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు సొంతం చేసుకుంది. మేనేజ్మెంట్ అంచనాలకు అందుకుంటూ అతడు సత్తా చాటాడు. ఐపీఎల్ మొదలయ్యే నాటికి పుట్టనే లేదు. 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 5 రోజులు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికింకా వైభవ్ పుట్టనే లేదు. ఐపీఎల్ ప్రారంభమైన 3 ఏళ్లకు పుట్టాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన అతడి తండ్రి ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్లో రాణించిన వైభవ్ 10 ఏళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులో వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపును తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకంతో విరుచుకుపడడంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ 101, యశస్వీ జైస్వాల్ 40 బంతుల్లో 70 రన్స్ నాటౌట్. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల నష్టానికి 209 రన్ చేసింది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని దూసుకెళ్లాలనే గుజరాత్ టైటన్స్ ఆశలకు రాజస్థాన్ కళ్లెం వేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.